అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని చెబుతున్నారు ఆయన అభిమాని మనోహర్. ఇక చీరాల నుంచి వచ్చిన ఈ వ్యక్తి ప్రధాని సభకు హాజరవుతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఇప్పుడు మళ్లీ అభివృద్ధి బాట పట్టిందంటున్న మనోహర్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. అమరావతి పుర ప్రారంభోత్సవానికి అనేక మంది రైతులు ప్రజలు తరలి వస్తున్నారు. అయితే ఇక్కడికి మరికొంతమంది ఒక యూనిక్ డ్రెస్లో అయితే కనుక కనపడుతూ ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమాని అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆయన యూనిఫామ్ చూడొచ్చు మనం. ఇక్కడ నందమూరి తారక రామారావు గారి ఫోటో, కిందనే చంద్రబాబు నాయుడు గారి ఫోటో. అయితే ఇక్కడ ఆయన బొమ్మ సైకిల్ని కూడా పట్టుకొని చాలా విచిత్రంగా రెడీ అయ్యారు. ఆయన కొంచెం హెల్మెట్ లాంటిది, అంటే ఒక పైన ఒక టోపీ లాంటిది పెట్టారు. ఆ టోపీకి మొత్తం అంతా కూడా చంద్రబాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలి అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఆయన ఇక్కడ అంటించినట్టుగా మనకు కనబడుతుంది. కింద నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎలాంటి సినిమాలు చేసి ఎలాంటి వేషాలు వేసేవాళ్ళు, అక్కడ కృష్ణుడి బొమ్మ వేశారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, ఇంకా అనేక మందితో ఆయన ఫోటోలు దిగినటువంటివి కానీ, ఇలాంటి వేషం వేసుకుని ఎవరెవరితో దిగారు అనగాని సత్యప్రసాద్ గారితో కానీ. ఇటువైపు మనం ఇంకొన్ని బొమ్మలు చూడొచ్చు. కింద అన్ని చిన్న చిన్న బొమ్మలు కూడా అంటించి ఫొటోస్ అన్ని అంటించినట్టుగా మంత్రి నారా లోకేష్తో కూడా ఆయన ఫోటో దిగారు. కింద అనేక మందితో దిగారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడుగుదాం. ఇక్కడ ఒక ఐడి కార్డుని కూడా మెడలో వేసుకుని ఉన్నారు. ఇక్కడ మనోహర్ గుంటూరు పోలింగ్ బూత్ నంబర్ 93 అని చెప్పేసి కూడా ఆయన అందులో రాసుకున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆయన అసలు ఏంటి, మనోహర్ గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది చీరాల గుంటూరు మనోహర, బాపట్ల జిల్లా. ఇవాళ రోజున పొజిషన్లో మేము ఎన్నో రకాలుగా ఎన్టీ రామారావు గారు స్టార్ట్ అయిన కానించి పార్టీ పెట్టిన ఇవాళకి 43 సంవత్సరాలు పార్టీ పెట్టిన కానించి ఇదే రకంగా 10 మందికి న్యాయం చేసే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజున ఎన్టీ రామారావు, ఓ రోజున చంద్రబాబు నాయుడు గారు, రేపు రాబోయే టైంలో లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కలిసి ప్రజల కోసం మన అమరావతి 5 ఏళ్ళు వెనక పంపించిన, పోలవరం వెనక పంపించిన, మళ్ళీ బాబు రావాలి, దేశం బాగుపడాలంటే ప్రజలందరూ కోరుకునేది ఒక అమరావతి. రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ వైఎస్ఆర్ వాళ్ళ చేతుల చేత చెప్పుల చేత కొట్టించుకుని ప్రాణాలు అర్పించిన ఇవాళ అమరావతి రైతులకి జోహార్లు చెబుతున్నా. గుంటూరు మనోహర, చీరాల. టోపీ పెట్టుకున్నారు కదా, ఈ టోపీ మీరే తయారు చేసుకున్నారా? పిన్నులు కొట్టారు, ఫోటోలు అంటించారు. 10 నిమిషాల్లో తయారు చేస్తానమ్మా. నాకు పార్టీ మీద ఎన్టీ రామారావు గారు ఉండగానించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావాలి, దేశం బాగుపడాలని ప్రజలందరూ కోరుకుని ఇవాళ మొన్న 2024లో కనపడకుండా ఓటింగ్ చేసిన ప్రజలందరికీ 5 కోట్ల ప్రజలందరికీ దండం పెట్టి నమస్కారం పెడతానమ్మా. ఈ ఐడి కార్డు ఎవరు ఇచ్చారు మీకు? ఐడి కార్డు పార్టీ ఆఫీస్ సభ్యత్వం అమ్మా. మేము ఎన్నో రకాలుగా తిరిగాము. మాకు ఎలక్షన్ ఉందనంగా 2-3 నెలల నుంచి పోలీసు వాళ్ళు హింస పెట్టారు మమ్మల్ని. మీరు స్టేషన్కి రండి, మీరు ఆధార్ కార్డులు తీసుకురండి, మీ గుర్తింపు ఉంటుంది, మీకు సెక్యూరిటీ. మాకు సెక్యూరిటీ మీరు ఇచ్చేదని సార్, మాకు సెక్యూరిటీ మా బాబు గారు ఉన్నాడు, మేము ఉన్నాము అని మళ్ళీ వెళ్ళి రాజమండ్రి మేడం గారిని కలిసి, అమ్మా మేము ఉన్నాం, బాబు గారిని మేము తీసుకొస్తాము, సంఘీభావం తెలిసి బయలుదేరి బాబు గారితో కూడా ఫోటో దిగారు. బాబు గారిని కలిసినప్పుడు ఏమన్నారు చంద్రబాబు? బాబు గారు, అమ్మా మీకేం బాధలేదు, మీరుండగా నాకేంటి భయం, ప్రజలందరూ ఉన్నారు అని దండం పెట్టే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు, అన్నం పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రజల కోసం అన్నీ వదులుకుని, భార్య బిడ్డలందరినీ వదులుకుని జైల్లో వేస్తే అలో లచ్చన ఏడ్చినాడు. ఎన్నో బాధలు పెట్టా, అయినా ఆగల. హైటెక్ సిటీ వాళ్ళు అన్నం పెట్టారమ్మా హైటెక్ సిటీ ప్రజలకి. మోదీ రాబోతున్నారు, మరి కాసేపట్లో మోదీ ఇక్కడికి చేరుకోబోతున్నారు సభా ప్రాంగణంకి. ఈ వేషధారణలో వచ్చారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏంటి ఆ సభలోకి వెళ్తారా? లేదమ్మా, నేను ప్రజలందరూ కనపడదామని, మోడీ గారికి దూరంగా ఉండి కనపడి, చంద్రబాబు గారు కనపడి వెళ్దామని వచ్చానమ్మా. మాది చీరాల నుంచి వచ్చామమ్మా. మోదీ గారు కూడా కనపడే వెళ్తారా? గారు కూడా ఇదే రూట్ వెళ్తా, ఇక్కడ నుంచి ఉంటా కనపడతా అంతే బాబు, ఏం బాగలేదు. ప్రజలందరి కోసం మోడీ గారు ఉన్నాడు పైన, కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఇంకా దాదాపు అసలు 20 ఏళ్ల దాకా దిగులు లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ప్రజలందరూ బాగుపడాలని మా కోరిక. అన్నం పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఓకే, అది పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వంలో మోదీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నంత వరకు కూడా ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్యలు రావు. ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా అభిమాని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.